స్తోత్రం. అందరికీ నా వందనాలు. క్రీస్తునందు ప్రియ సోదరి సోదరులారా, మరి ఒక శ్రేష్టమైన సమయంలో ఈ రీతిగా యోహాను సువార్త ధ్యానముల నిమిత్తము మిమ్మల్ని కలుసుకోవటం సంతోషంగా ఉంది. సోదరులారా, యోహాను సువార్త 14వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. Today onwards we can read version 3, John chapter 14 and version 3. 14వ అధ్యాయం చదువుకొని 3వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. బాగా నేను చదువుతాను. మీలో ఆసక్తి ఉన్నవారు, బైబిల్ ఉన్నవారు తెరిచి చూడాలని మనం చేస్తున్నాను. నేను మీకు స్థలము సిద్ధపరచని ఎడల నేను స్థలములో మీరును లాగున మరలా వచ్చి నా యుద్ధ ఉన్నట్టుకు మిమ్మల్ని తీసుకొని పోవు. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన నేను స్థలములో మీరును ఉండలాగా మరలా వచ్చి నా యుద్ధ ఉండటకు మిమ్మల్ని తీసుకుపోవద్దును. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, గొప్ప దేవుడా, యేసునాథుడా, నీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము స్వామి. నీ మాటలు మా వినికిడిలో మీరు దీవించి ఆశీర్వదించి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నిత్యరాజ్యానికి వారసులు ఉన్నట్లుగా ఈ వాక్య జ్ఞానాలు ప్రయోజనకరంగా మాకున్నట్లు సహాయం చేయండి. ఈ మాటలకు ముద్ర వేయండి. శత్రువు, దుష్టుడు, సాతాను దొంగిలించకుండా ఈ మాటలను నాయన మీ రక్తముద్ర వేసి నీరు కట్టి ఫలింపు చేసి అనేక మందికి రక్షణ భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో తండ్రి, ఆమేన్. ఆమేన్. సోదరులారా, వాక్యములు ప్రార్థనలో నాతో ఏకీభవించిన మీకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఈ వచనం నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన నేను స్థలములో మీరు లాగున మరలా వచ్చి నా యుద్ధ ఉండగా మిమ్మల్ని తీసుకొని వచ్చును. సోదరులారా, చాలా మంది ట్రాన్స్లేట్ చేయడానికి దాని అర్థాన్ని కొంచెం వివరంగా వివరించడానికి కానీ సాహసం చేయలేదు. సోదరు, కొన్ని విషయాలు కొందరు చూచి చూడనట్టు, విని విననట్టు, చదివి చదవనట్టు ఉండిపోతారు సోదరులు. కనుక ఆ మాటలు కొంతమంది దాటి వేస్తారు. కారణం ఏంటంటే కొన్ని సందర్భాలు, కొన్ని విషయాలు వివాదాస్పదంగా ఉంటాయి. ఆ విషయాలను మనుషులు రకరకాలుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. ఒకరి ఆలోచన మరొకరి ఆలోచనతో ఏకీభవించదు. అందుకని మనుషులందరికీ ఒక బైబిల్ అయినా కూడా రకరకాల సంఘాలు, రకరకాల సిద్ధాంతాలు, రకరకాల నమ్మకాలతో సోదరు ఒకరి ఎడల ఒకరికి ప్రేమ, గౌరవం, మర్యాద భావాలు
కలగకుండా పోయిన ఈ సోదరుల ఒక 4 రోజులు 5 రోజులు లేక ఒక నెల ఒక సంవత్సరం ఒక దైవజనులు వాక్యం చెబుతున్న మందిరానికి వెళ్ళి అక్కడ 4 మాటలు విని సోదరులారా ఆ వాక్య భాగంలో ఆత్మ సంబంధమైన అర్థాలు ఎన్ని దాగి ఉన్నా వాటిని చెప్పే శక్తి ఈ మనిషికి లేకపోయినా సులభమైన భాషలో చెప్పొచ్చు, ఇది నేను కూడా చెప్తాను అని అక్కడున్న ఆ సంఘాన్ని ఎదిరించి సంఘాన్ని విడిచిపెట్టి దేవుని పిలుపు లేకపోయినా దేవుని చిత్తాన్ని సోదరులారా అతని ఎడల సంకల్పం లేకపోయినా సొంతగా సేవ చేయడానికి, ప్రకటించడానికి, బోధించడానికి మనుషులు సిద్ధపడిపోతూ ఉంటారు సోదరు. కానీ కొందరు ఎలా ఉంటారో తెలుసా సోదరులారా, ఈ మాటల జోలికి మనం ఎందుకు వెళ్ళాలి, ఈ సందర్భం జోలికి మనం ఎందుకు వెళ్ళాలి, ఇది మనకే పూర్తిగా అర్థం కాలేదు, దీన్ని మనం ఎలా వివరిస్తాం అని మంచి భావంతో ఆ వచ్చిన జోలికి వెళ్ళాలి. కొంతమంది తెలిసిన వివాదాలు కలుగుతాయి, సమస్యలు కలుగుతాయి, వాటిలో ఎందుకు చిక్కుకోవాలి అని కొంతమంది తెలిసిన దాని జోలికి వెళ్ళారు. కానీ దేవుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకి ఇచ్చింది ఎందుకంటే సోదరు ఇన్ని విషయాలను వివరంగా తెలుసుకోవాలి. శక్యమైతే తెలిసిన వారికి వివరించి చెప్పండి సోదరు. అందుకనే ఈ బైబిల్ మన చేతిలో వచ్చింది. సోదరులారా, నేను మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల నేనున్న స్థలంలో మీరు ఉండుగా మరలా వచ్చి నా యుద్ధ ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవచ్చు. ఈ మాటలు యేసయ్య తన శిష్యులతో చెబుతున్నాడు, తన వారితో చెప్తున్నాడు. ఎవరు చెప్తారు? నేనుండే చోట మీరు ఉండొచ్చు అని ఎవరు చెప్తారు సోదరులు? మన వాళ్ళే కదా, మనకు సంబంధించిన వాళ్ళే కదా. బయట వారు మనల్ని ఎందుకు అంగీకరిస్తారు? వారితో ఎందుకు మనల్ని ఉండనిస్తారు? సోదరులారా, ఒక మనిషిని మనతో ఉండడానికి మనం సదుపాయాన్ని కల్పించాము అంటే ఆ మనిషితో మనకున్న అనుబంధం, ఆ మనిషితో మనకున్న సోదరులారా స్నేహబంధం కావచ్చు, లేక రక్త సంబంధం కావచ్చు. There were many reasons if we give a room to the man or woman. ఒక స్త్రీ కానీ పురుషునికి కానీ మనతో కూడా ఉండే అవకాశాన్ని ఇస్తున్నాం. వారితో మనకున్న సంబంధం చాలా దగ్గరదైతేనే, విలక్షణమైనదైతే కనుక కొత్త వారికి స్థలం ఇవ్వటానికి, వారిని మనతో ఉండటానికి మనం తేలిగ్గా అంగీకరించవసరం. ఇప్పుడు ఇక్కడ యేసయ్య అనే మాట, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన నేను స్థలంలో మీరును ఉండులాగున మిమ్మల్ని తీసుకొని పోవుటకు మరలా అవసరాన్ని నా యుద్ధ ఉండేటప్పుడు మిమ్మల్ని తీసుకొని పో. ఇక్కడ క్లిష్టమైన భావాలు వినాయి సోదరు. చాలా కష్టమైన సందర్భాలు. నేనుండు స్థలంలో మీరును ఉండు.
నేను వచ్చి మిమ్మల్ని తీసుకుని ఇది తన ప్రియులతో చెబుతున్నాను. తన వలె త్యాగం చేసే తన శిష్యులతో చెప్తాను. తనలాగా దేవుని రథసాక్షులవటానికి సిద్ధపడబోతున్న తనను వెంబడించే ఆ 12 మంది శిష్యులకు చెప్తున్నాడు స్వామి. అయితే ఆయన ఎత్తబడినప్పుడు, ఆయన వెళుతూ ఉన్నప్పుడు ఆకాశంలోకి ఇశ్రాయేలీయులందరూ తేరి చూస్తూ ఉన్నారు. ఆకాశంలో దేవదూతలు కాబట్టి గలిలయ మనుషులు, మీరు ఎందుకు ఇలా ఆకాశం చూస్తున్నారు? ఈ నజరేయుడైన యేసు ఎలా వెళ్ళాడో మళ్ళీ తిరిగి అలాగే వస్తాడు. They were gazing about the Lord Jesus Christ while he was ascending to heaven. వారు తేరి చూస్తున్నారు, ఆశ్చర్యం చూస్తున్నారు. అప్పుడు దోతలు అన్నమాట, ఎలా వెళ్ళాడో అలాగే వస్తాం. దీని మీద రకరకాల అభిప్రాయాలు. ఆయన అంచె దినాల్లో వస్తాడని, అందరినీ లేపుకొని తీసుకుని వెళతాడని సమాధిలో ఉండి సోదరులారా, రకరకాల భావాలు. లేకపోతే దొంగ వల్లే వచ్చి సంఘాన్ని తీసుకుపోతాడని, అంటే అప్పటి వరకు చచ్చిపోయిన వారందరూ, ముఖ్యంగా 12 మంది శిష్యులు సమాధిలో ఉంటారు. రకరకాల భావాలు సోదరులు. ఎక్కువ మంది దీని మీద తమ అభిప్రాయాలు చెప్పడానికి సిద్ధం. But few were only dare to explain or comment on this verse. చాలా తక్కువ మంది ఈ వచ్చిన భాగం మీద కామెంట్ చేశారు, కామెంటేట్ చేశారు. అయితే నాకున్న అభిప్రాయాలు 1-2 ఇక్కడ మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను సోదరు. మొదటి భాగం ఏంటంటే, ఇప్పుడు ప్రభు అయిన యేసయ్య వెళ్ళిపోయిన తర్వాత 12 మంది శిష్యులు హతసాక్షులు. మరి ఇప్పుడు కూడా వాళ్ళు సమాధిలోనే ఉన్నారా? మరి సమాధిలోనే ఉంటే వారి ఆహారాలు ఉన్నాయి, అప్పుడు దాకా వారికి విడుదల లేదా? సోదరులారా, ఈ విషయం మీద చాలా అభిప్రాయాలు, నాకు సందేహాలు కూడా ఉన్నాయి. కానీ నేను చెప్పే నా ఆలోచన, ఇది నా సొంత ఆలోచన ఏమిటంటే, ఆయన దొంగ వలె వస్తాను అన్నాడు సోదరు. మీరు అర్థం చేసుకోండి, ఏదైనా తోటలో తమ జీవితాన్ని కొనసాగిస్తున్న ఆ సర్పము, అపవాది సర్పం యొక్క శరీరంలో దూరి దేవుడు వారితో లేని సమయంలో వారిని మోసగించి ఎప్పుడో హతసాక్షులైన ఈ పరిశుద్ధుల ఆత్మలు పాతాళంలో ఉన్నాయంటారా? ఇంకా ఎక్కడైనా ఉన్నాయంటారా? మోషే చనిపోతే మోషే శరీరం కోసం వచ్చాడో తెలియదు, కోసం వచ్చి మోషే శరీరం కోసం వస్తే మిఖాయిలు అతనిని గద్దించాడు. మరి మోషే అంతటి వాడి దగ్గరకు వచ్చినప్పుడు యేసయ్య శిష్యులు హతసాక్షులయ్యారు. వారి దగ్గరికి రావడం కాదు, వారి ఆత్మలను బంధించడానికి, దొంగిలించడానికి ప్రయత్నం చేయడం. ఇలా దేవుని ఆత్మలను, మనుషుల హృదయాలు, మనుషుల దేహాలు, మనుషులు మారు మనసు పొంది, అభిషేకం పొంది, పరిశుద్ధత పొంది ప్రార్థన చేస్తున్న ఆయన పిల్లల సోదరులు వారిని దోచుకోవాలని మనుషులు
మనుషుల రూపంలోనే తిరుగుతున్నారు. లూసిఫర్ కాదు, డొనాల్డ్ కాదు, కానీ ఇక్కడ మనుషులే. అంటే ఒక మాటలో చెప్పాలంటే బైబిల్ భాష బోధించేవారే రకరకాల ప్రయత్నాలు, పరిశుద్ధుల ఆత్మలను సోదరులారా, లేక నీతి ప్రవర్తన కలిగిన దేవుని పిల్లలను ఏదైనా చేయాలని, దోచుకోవాలి, వారిని మార్గం నుండి తప్పించాలని వారి ప్రయత్నాలు విపరీతంగా ఉన్నాయి సార్. అలాంటి పరిస్థితులలో ప్రభువుకు ఆ యేసయ్య శిష్యుల ఆత్మ సంగతి ఏంటి, వారి దేహాల సంగతి ఏంటి? నేనేం చెప్పాలనుకుంటున్నానంటే సార్, నేను వెళ్ళి మీరు స్థలం సిద్ధపరిచిన నేను స్థలంలో మీరు ఉండేలా మిమ్మల్ని తీసుకొని పోతున్నాను. ఇక్కడ చెబుతుంది 12 మందికే, లేదా ఒక మనిషి బయటకు వెళ్ళిపోతుంది, తర్వాత చీటీ వేసి మరో వ్యక్తిని పనిలో సెటిలింగ్ తీసుకున్నాడు. ఇక్కడ చెబుతుంది 12 మందికే, మనకు కాదు. నేను ఉండే స్థలంలో మీరు ఉండాలి, నేను వచ్చి మీ వద్దకు వచ్చి మిమ్మల్ని తీసుకొని పోవద్దును. The right moment during the Lord Jesus Christ be along with the disciples in very much dangerous situation. భయంకరమైన ప్రమాదకరమైన పరిస్థితులలో ఆయనతో ఉన్న శిష్యులతో మాట్లాడుతున్న మాట సోదరు, ఈ మాట నేను వచ్చి నాతో ఉండులాగున మిమ్మల్ని తీసుకొని పోవటం. ఎవరు వీళ్ళు అంటే అర్థశాస్త్రంగా ఎప్పుడు తీసుకెళ్తాను నేనంటే, నా అభిప్రాయం మై నాలెడ్జ్ ఇదే ఖచ్చితం నేను చెప్పను. వన్ ఆఫ్ ద బిలీఫ్, వన్ ఆఫ్ ద ఆన్సర్ టు సేవ్ మై సెల్ఫ్ టు మై స్పిరిట్, నాకు నేను చెప్పుకున్న సమాధానం ఏమిటంటే సోదరులారా, ప్రభువైన యేసయ్య తన కొరకు హతసాక్షులైన ఈ శిష్యులను కావచ్చు, స్టెఫన్ లాంటి అపోస్తలులను, పౌలు లాంటి కావచ్చు, లేక ఈనాడు ప్రభు కొరకు చనిపోతున్న ఆయన శిష్యులు కావచ్చు, సోదరులారా, ఆయన మనుషులు కావచ్చు, ఆయన భక్తులు కావచ్చు, వీళ్ళందరినీ సోదరులారా ఆయన ప్రభు కొరకు వారు మరణించిన వెంటనే ఆయన ఆత్మస్వరూపిగా అదృశ్యుడుగా ఈ లోకానికి వచ్చి ఆ మరుక్షణమే వారిని తనతో కూడా తీసుకుపోతాడు అనే నమ్మకం నాకు కలుగుతుంది సోదరు. అంటే ఇంత త్యాగం చేసిన ఈ భక్తుల్ని ఈ చండాలమైన భూమి మీద ఆయన విడిచిపెడుతుంటే నమ్మే సంగతులు కాదు సోదరు. ఎంతో గొప్ప త్యాగం చేశారు వాళ్ళు. ప్రభు కొరకు తమ మిగిలి ఉన్న జీవితాన్ని త్యాగం చేశారు. యేసు గురించి సాక్ష్యం ప్రభు కొరకు లేక ఆయన రాజ్యం కొరకు తమ ప్రాణాలని విడిచిపెట్టారు. అలాంటి వారిని ఆయన విడిచిపెడతారు. నేను ఉండు స్థలంలో మీరు ఉండు, మరలా వచ్చిన యుద్ధం మిమ్మల్ని తీసుకొని బహుశా ఈ 12 మంది విషయంలో నేను నమ్మేది, ఇప్పుడు యేసయ్యతోనే వారు taken them away into the place where the Lord Jesus Christ abode right now. Because they sacrificed, because why they have became a foundation stone, one of the stone in the foundation of the church. సంఘం అనే పునాది మీద, పునాది రాళ్ళలో ఈ శిష్యులు ఒక్కొక్కరు రాయి
సామాన్యులు కాదు సోదరులు. కనుక వీరిని ఆయన వచ్చి హతసాక్షులైన వెంటనే పర్సనల్గా, ఇది పర్సనల్ ఇంట్రెస్ట్, అదృశ్యుడిగా, invisible, he came to this world and brought them all along with him to the place where he abodes. ఆయన ఎక్కడ ఉంటాడో సోదరులు, అక్కడికి వారిని తీసుకొని పోయాను. నీకు గుర్తు చేస్తాను, బలిపీఠం కింద కొన్ని ఆత్మ నుండి దేవునికి మొరపెడుతున్నట్లుగా, నాదా సతీశ్వరుడు, మా రక్తం నిమిత్తం భూమికి ఎన్నాళ్ళు తీర్పు తీర్చకుండా ఉంటామని చెప్పి వాళ్ళు ఆర్తనాదాలు చేస్తున్నారు, అర్థం చేస్తున్నారు, మొరపెడుతున్నారు, మూలుగుతున్నారు. సోదరు, ప్రకటన గ్రంథంలో మాట అనేది మీకు చెప్పింది. కనుక ఆ ఆత్మలు దేవునితో ఉన్నాయి. హతసాక్షులైన వారి ఆత్మలు దేవునితో ఉన్నాయి. దేవుని కొరకు బ్రతికి పరిశుద్ధమైన జీవితం జీవించి మరణించిన ఆత్మలు ప్రభుతో ఉన్నారు. They were entreating for the willing of God to fulfill. దేవుని చిత్తం నెరవేర్చమంటూ వారు విజ్ఞాపన చేస్తున్నారు. ఆ బలిపీఠం కింద ఉన్న అంటే బలి చేయబడిన హతసాక్షులుగా మారిన వారు, ప్రభు కొరకు మరణించిన వారు సోదర, they are being entreated the God for fulfill the will of God into this earth. ఈ భూలోకంలో ఆయన చిత్తం నెరవేర్చడానికి ఇప్పుడు వాళ్ళు చేస్తున్న పని విజ్ఞాపన. Why? Because the Lord Jesus Christ brought them along with him to the place where he abode. ఆయన ఉండే చోటికి వారిని తీసుకొని వెళ్ళారు. ఈరోజు నేను ఒక మాట నీకు చెప్తాను సోదరి, నువ్వు ప్రభు బిడ్డ అయితే, ప్రభు జీవించే సహోదరుడు అయితే, ప్రియ స్నేహితుడు అయితే, సోదరులారా, ఆయనతో పాటు నిన్ను తీసుకెళ్తానికి ఆయన వస్తాడు. ఈ రాకడ ఆయన నీ కోసం వచ్చేది, లేక శిష్యుల కోసం వచ్చింది. ఇది రెండవ రాకడ కాదు సోదరులారా. దిస్ అడ్వెంట్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ టు కలెక్ట్ ద స్పిరిట్స్ ఆఫ్ హిస్ డివోటీస్, తన భక్తుల యొక్క ఆత్మలను ప్రోగు చేసుకోవడానికి ఆయన ఈ లోకానికి వస్తాడు. ఇన్విజిబుల్ మోడ్, ఆయన అదృశ్యులుగా ఈ లోకంలోకి వచ్చి తన వారిని తీసుకొని పోతాడు. సో ఇక్కడ లేని మరుక్షణం ఆయన పిల్లలు ఆయనతో కూడా ఉంటారు అనే విషయాన్ని నొక్కి వక్కాణిస్తున్నాను. సో అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, నాకు వచ్చే నా పరుగు పందెంలో నేను పరిగెత్తాను. I will have a crown of life. It is ahead and waiting for me. అది నా కోసం మీద చూస్తాను. నేను దాన్ని స్వీకరించబోతున్నాను. ఈ మాటలు అర్థం ఏమిటి? నేను వెడలిపోవటం నాకేం మంచిది, నేను ఉండటం మీకు ప్రయోజనం. వెడలిపోతే ఎక్కడికి పోతాడు సోదరు? ప్రభుతో కూడా ఉండడానికి. The Lord Jesus Christ should collect their spirit and give them the glorious body. ఆయన పిల్లలైన వారికి మహిమ శరీరాలు ఆయన ఇస్తాడు. ఆయన పిల్లలైన వారికి ఆయన బహుమానాలు, కిరీటాలు ఇస్తాడు. కనుక ఇది రెండవ రాకడ కాదు, ఇది ఆయన భూమి మీదకి వచ్చి పరిపాలన చేసే కాలం. 7 ఏళ్ల విందుకు వీళ్ళందరినీ ఆయన తీసుకొని పోతున్నాడు. వారి వరుసలో, వారి సమయంలో దేవుడు నిర్ణయించిన after finish to collect all the spirits of him, after finish to collect all his devotees,
Then he started to the feast about 7 years. దాదాపుగా 7 సంవత్సరాలు పరలోకంలో ఆయన తీసుకుపోయిన ఆత్మతో, ఆయన పిల్లలతో ఆయన విందు చేసుకోబోతున్నాడు. ఆ సమయం దూరంగా లేదు స్వామి, చాలా దగ్గరలో ఉంది. 7 ఏళ్ల విందు పరలోకంలో. అప్పుడు 7 ఏళ్ల శ్రమలు భూలోకంలో ప్రారంభించబోతుంది. 7 ఏళ్ల విందు పరలోకంలో ప్రారంభమైతే 7 ఏళ్ల శ్రమలు భూలోకంలో. I don't know when it will be occur. అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. But the time is in the hand of the Most High. అది దేవుని చేతిలో ఉంది. But it will be soon. అది చాలా దగ్గరగా ఉంది. There has been a clock to identify what the time now. సమయం ఇప్పుడు ఎంత అయింది అనే విషయం కనుక్కోవడానికి మన దగ్గర గడియారం ఉంది. ఇప్పుడు 12 అయితే 12, 1 గంట అయితే 1 గంట చూపిస్తుంది. అలాగే సోదరులారా, ప్రభు అయిన యేసయ్య ఒక గడియారం సమయం కొన్ని గుర్తులు మనకు కనబడుతున్నాయి. సో మెనీ సైన్స్ we see every day. అక్రమం విస్తరిస్తుంది, విశ్వాసం సన్నగిలిపోతుంది, సంఘాలలో లోకం ప్రవేశించింది, భ్రష్టులు దైవ సేవకులయ్యారు, ప్రార్థించే వారిలో తగ్గిపోయిన వారు, పరిశుద్ధాత్మాభిషేకం పొందిన వారిని చెప్పుకునే వారిలో వేశ్యలు ఉపచారాలు ఉన్నారు, సంఘ నాయకులని చెప్పుకునే వారిలో దొంగలు దూరారు, దొంగలు ఉన్నారు. ఇదంతా మనం గమనిస్తే these are all the signs of the second advent of the Lord Jesus Christ. Before the second advent of the Lord Jesus Christ and the feast should start, these signs should be come to pass. ఇవన్నీ జరగాలి సోదరు. పర్వత రాజ్యంలో 7 ఏళ్ల విందు ప్రారంభమవ్వాలి, భూలోకంలో 7 ఏళ్ల శ్రమలు ప్రారంభమవ్వాలి. ఇవన్నీ జరగాలి. సోదరులారా, ప్రభు కొరకు బ్రతికే నీవు, ప్రభు కొరకు సాక్ష్యం ఇచ్చే నీవు, ప్రభు కొరకు జీవించే నీవు, సోదరి నీ కొరకు ప్రభువే ప్రత్యేకంగా వస్తారు. టు కలెక్ట్ యువర్ స్పిరిట్, టు కలెక్ట్ యువర్ గ్లోరియస్ బాడీ, and he come unto you with the gifts. He come unto you with a great army of him. పెద్ద సమూహముతో, మేళతాళాలతో నిన్ను తన రాజ్యంలో ఆహ్వానించడం, గంభీర ధ్వనులతో ఆయన్ని స్వీకరిస్తాడు. అలాగే ప్రతి శిష్యుని యొక్క మరణం, త్యాగం, ఈ 12 మంది చనిపోయినప్పుడు సోదరులారా త్యాగం చేసినప్పుడు ఒక్కొక్కరి కొరకు ఆయన ప్రత్యేకంగా వచ్చాడని నేను నమ్ముతాను. విత్ హిస్ ఆర్మీ, విత్ హిస్ ఫాలోవర్స్, వారిని రిసీవ్ చేసుకోవడానికి, వారిని రిసీవ్ చేసుకోవడానికి, తనతో కూడా ఉండడానికి శిష్యులను తీసుకెళ్లేటప్పుడు సోదరులారా ఆయన వెనక పరలోకమో ఉందని నేను చెప్తాను. ఆయన వెనక పరలోక సైన్యం వచ్చిందని నేను చెప్తాను. దేవదూతల సమూహం ఆయన వెంబడించిందని చెప్తాను. అప్పుడు పరలోకపు గడప కమ్ములు పొలకించిపోయని చెప్తాను. సో రైట్ నౌ I feel strong, I believe strongly the disciples of the Lord Jesus Christ be with the Lord Jesus Christ. యేసయ్యతో ఉన్నారని గట్టిగా నమ్ముతాను. మంచిది సోదరు, మనకు వచ్చిన మీ ముందుకు మళ్ళీ వస్తాను. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ రాజ్యవాధిపతి, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, మంచి దేవుడు, ఈ నీ మాటలు మీద దీవించి ఆశీర్వదించి వీటికి ముద్ర వేసి శత్రువు, దుష్టుల శత్రువు అనేక మంది వీక్షించి, ఆలకించి, అర్థం చేసుకుని, చూసి రక్షణ చేపడితే భాగ్యం దయచేయమని నీ చిత్తమైతే మరోసారి రీతిగా నీ ధ్యానాల్లోకి వచ్చి నీ స్తుతించి నీ ధ్యానాన్ని, నీ వాక్యాన్ని ధ్యానించే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.